గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 3 గానీ అఖండ గానీ ఇలాంటివన్నీ అన్ని ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను. అఖండ 2 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. yes హరిహర వెనుములు 2 కన్ఫర్మ్ గా ఉంది. చెప్తున్నాను జరుగుతాయి, ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే ఇప్పుడు రెండు అవసరం లేదు, దీనికి ఒకటిలోనే ఫినిష్ చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు. విమర్శనం ఉన్నే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఇంకెంత కథ ఉందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎంత కథ ఉందో తెలిస్తే ఆ మాట అంటే ఓకే, కథ తెలిసిన వాడు. కథే తెలియకుండా హౌ కెన్ దే ప్రిడిక్ట్? ఇంకో ఒకవేళ చేస్తే 6 hours కూర్చుంటావా? కూర్చోవు కదా. డబుల్ ఇంటర్వ్యూలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఇవాళంతా టెస్ట్ మ్యాచ్ ఎవరు చేస్తున్నారు? 2020 అంతే కదా. 2020 మీద వచ్చేసారు ఇప్పుడు మొత్తం. అలాగూ నిజంగా ఒకసారి స్క్రిప్ట్ అడుగుతుంది, ఒకసారి క్రేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ వాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు? స్క్రిప్ట్ దాచుకోడు, క్రేజ్ ఎక్స్ప్లైట్ చేసుకుంటాడు. ఓకే, ఈ కంట్రీ జరిగిందా వేరే కంట్రీ షిఫ్ట్ చేస్తాడు కదనే, అదే టైటిల్ ఉంటుంది. 2 అంటాడు, 3 అంటాడు, 4 అంటాడు, 5 అంటాడు, కంట్రీలు ప్లేస్ మారుస్తుంటాడు, యాక్టర్ మారిపోతుంటాడు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పేరు మాత్రం వదలడు. చైన్ ఆఫ్ ద నేమ్ విల్ బీ దేర్. అది ఈవిల్ డెడ్ అవని, ఎగ్జాసిస్ట్ అవని ఎన్ని సినిమాలు రాలేదు అలాగా. ఫైనల్ డెస్టినేషన్ అని ఎన్నో వచ్చాయి సిరీస్లు. అలా మీరు ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్లో అది వాళ్ళు రెగ్యులర్, వాళ్ళు కొత్త కాదు. అది అయిపోయిన సినిమాకి వచ్చిన టిప్పును ఒక లింక్ పెడతాడు, హిట్ అవుతే 2 తీస్తాడు. అలాగే మీకు ఇంగ్లీష్లో చాలా సినిమాలకి 2కి లీడ్ ఇచ్చి తీని సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వక, కథ రాక. ఎక్కడో ఎందుకు ఈ మధ్యన మన తెలుగులో జరిగింది బింబిసారా. బింబిసారా 2 ఉంటుంది, 2 ఉంటుంది, 2 ఉంటుంది అనుకున్నారు అందరూ. దాంట్లో కూడా కొంచెం అలాగే ఉంటుంది, క్లైమాక్స్లో 2 ఉంటుంది. బట్ తీలే. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్, నాకు దర్శకుడు బాగా క్లోజ్. విత్ పర్మిషన్ చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆ రోజు నేను అడిగిన టైంకి కుదరట్లేదు, కథ కూర్చోవట్లేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. లేకపోతే చేయడానికి సూపర్ హిట్ సినిమా అది. సో అలా ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అలా అయితే ఏదో చేసేయడం కాదు కదా, డబ్బులు వచ్చేస్తాయని. రేపేదో టక్కన తట్టచ్చు, అప్పుడు బింబిసారా 2 రావచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా అది, దానికి 2 రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ రోజు నేను అడిగిన రోజుకి పెద్దగా కథ కూర్చోవట్లేదు అన్నారు. ఓకే, అంటే ఇట్స్ నాట్ ప్రాపర్లీ కమింగ్ అవుట్ ఫార్ ది ఆడియన్. ఎప్పుడైనా ఫార్ ది ఆడియనే కదా. ఏమో డిసప్పాయింట్ అవుతారేమో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టారు. ఓకే సార్, మీరు చేస్తున్న క్యారెక్టర్స్, సో ఇంతవరకు ఈ ఎపిసోడ్ ఉంటుంది అని చెప్పేసి మీ క్యారెక్టర్ వరకు చెప్పేసి డైరెక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సార్. అలాగే కేజీఎఫ్ విషయంలో సో ఫస్ట్ మీ క్యారెక్టర్ ఇది వానరం అని చెప్పేసి చెప్పారు. సో ఇలా ఉంటుందని చెప్పేసి నీల్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగుంది. చెప్పాల్సిన ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్, దానికి కొంచెం లీడ్ తీసుకుంటా. ఓకే, ఏదో హంబాలేకి వెళ్ళి నేను చెప్పడానికి వెళ్ళాను. హంబాలేకి చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ప్రశాంత్ కలిసి భోజనం చేయడం షేర్ చేసుకుని నేను 3 గంటలు చెప్పుంటాను ప్రశాంత్ గారు రోజున. సరదాగా ఏదో నా దగ్గర ఉన్నవి ప్రశాంత్ ఊరికి ఇలా మాట్లాడుకుంటుంటే ఆ పాయింట్ చాలా బాగుంది. ఇప్పటికి అడుగుతుంటాడు, ఒక స్క్రిప్ట్ అయితే ఇప్పటికీ అడుగుతుంటాడు, చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది అని. అలా మాట్లాడమంటే ఈవినింగ్ వరకు ఉన్నాం, కలిసే ఉన్నాం. దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ హోమ్, అయిపోయింది. దాని తర్వాత వన్ డే ఫోన్ కాల్ కమ్స్. మన రామారావు, మన కైకాల రామారావు, చిన్నబాబు, మన చిన్నబాబుని పిలుస్తాం, సత్యనారాయణ గారు అబ్బాయి, కైకాల సత్యనారాయణ గారు అబ్బాయి. తన హంబాలే వాళ్ళతో ఈస్ టుగెదర్. అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగ కేజీఎఫ్ జరుగుతుంది కదా, కేజీఎఫ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవుతుంది, డైరెక్టర్ ప్రశాంత్ తెలిసి. అయ్యో నాకు తెలియదు అప్పటికే స్టార్ట్ అయ్యి. ఒక విధంగా చెప్పాలి, దీనిలో వేషం వస్తే ఎలా ఉంటుంది అనుకో ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ అది జరిగి సెట్ పడిపోవడం, గొడవలు జరుగుతున్నాయి. అంటే అప్పటికే నేను ఒక 4 సినిమాలు చేస్తున్నాను అప్పుడు. ఈ సినిమాలు ఉంటే బాగుంది, గడ్డలు మనకి గడ్డం పెరిగింది కదా. అంటే అప్పుడే నేను గడ్డం కూడా పెంచా. 14లో మొదలెట్టాను, 15, 16 పెరిగిపోయాను గడ్డం. కట్ చేస్తే ఫోన్ వచ్చింది. సరే ఏదో విషయం ఉంటుందిలే, మంచి విషయం ఉంటుందిలే అని చెప్పి తప్పకుండా ఆఫీస్కి వస్తే రావాలి రేపు ఎల్లుండి అని చెప్పి వెళ్ళా. కథ మొత్తం చెప్పాడు. అంటే మొత్తం అంటే నా క్యారెక్టర్ 2 hours చెప్పుకుంటాడు. ప్లస్ కొన్ని ఎపిసోడ్ కూడా చెప్పాడు నాకు, హౌ ఇట్ విల్ బీ, హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఇంటర్కట్స్ వస్తాయి కదా, అందుకే చెప్పక తప్పదైనా. దానికి ఏంటి, దీనికి ఏంటి, ఎందుకు, ఇవన్నీ చెప్పాడు. ఇంట్రెస్టింగ్గానే ఉండింది, బాగుంది అనుకున్నాము. అన్నీ వానరం అని చెప్పాడు, నీ పేరు చెప్పాడు. ఆ వానరం గురించి ఒక అరగంట చెప్పాడు నాకు. అసలు వానరం అనేవాడు కథ చెప్పకుండా క్యారెక్టరైజేషన్, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, అతను ఏమనుకున్నాడో చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. అయిపోయింది.
అన్నీ చెప్పేసి లాస్ట్లో ఒక మాట అన్నాడు, సార్ మీకు ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కించుకోండి, మీరు స్పాట్కి వస్తారు కదా నా లొకేషన్కి, ది మూమెంట్ యూ ఎంటర్ ది స్పాట్ యూ విల్ ఫీల్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేను మీకు చెప్తున్న క్యారెక్టరైజేషను మీకు ఇప్పుడు ఎక్కకపోవచ్చు, ఇక్కడ మీరు నా లొకేషన్కి వచ్చినప్పుడు ఎక్కుతుంది మీకు అన్నాడు. ఓకే. దట్ వాస్ లైక్ ఎ ఛాలెంజింగ్. మనం చిన్న చిన్న మాటలు టక్కన పట్టించుకుంటాం కదా, ఏంటిది నాలో కూడా దర్శకుడు ఉన్నాడు, నేను ఎప్పుడు అనలేదు ఆ మాట, ఇతను మాట అన్నాడంటే దీంట్లో ఏదో డెప్త్ ఉంది అనుకుని ఎక్కడో లాక్ అయింది అది. ఓకే. దాని తర్వాత మేనేజర్కి ఈనేజర్లు డేట్లు ఇచ్చారు, కేజీఎఫ్లో షూటింగ్ అన్నారు. ఇలాగే ఈవినింగ్ బయలుదేరాను, మధ్యాహ్నం బయలుదేరాను డైరెక్ట్ లొకేషన్ వెళ్ళమన్నారు. రూమ్లో లగేజ్ పెట్టుకొని లొకేషన్ వచ్చేటి కేజీఎఫ్లో స్టే అన్నారు. 3 hours 4 hours పడుతుంది బెంగళూరు నుంచి. వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వెళ్దాం పదని చెప్పి స్టాఫ్ని బయలుదేరిపోయాను. నేను స్టాఫ్ బయలుదేరి కేజీఎఫ్ సెట్కి వెళ్ళాం. ఎలా ఎంటర్ అవుతుంది అంతకుముందు కేజీఎఫ్ సెట్లో నేను షూటింగ్ కూడా చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్. సో నాకు కేజీఎఫ్ సెట్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ షూటింగ్ చేస్తున్నాను అక్కడ, క్లైమాక్స్ ఫైట్లన్నీ చేస్తున్నా. అలా వెళ్తూ నాకు తెలుసు ఒక కర్వ్ అయిన తర్వాత అలా తిరిగి లోపలికి వెళ్తే కారు అలా వస్తే రైట్ సైడ్లో ఉంటుంది సైనైడ్ మైనింగ్ హిల్. మొత్తం సైనైడ్లో ఉండే ఒక పర్టికులర్ మట్టిలో కలిసి ఉంటుంది ఎలిమెంట్ ఏదైనా ఉంటుంది. దాన్ని ఎక్కువ మనం ఇన్హిల్ చేస్తే అక్కడ విల్ గెట్ బ్లడ్. 90% బ్లడ్సే అందరికి లొకేషన్లో. అలాగ లోపలికి వెళ్తున్నాము, రివీల్ అవుతుంది, మీకు అర్థమవుతుందా, చెట్లు గిట్లు ఊరు ఉంటుంది, ఆ ఊరు మధ్య నుంచి అలా వెళ్తే మన కాళ్ళు కూర్చొని మనకి రివీల్ అవుతుంది ఆ కొండ. అంతవరకు కొంచెం కనిపించదు, ఇట్స్ లైక్ ఏ పాత్. నాకు అర్థం కాలే, దిగాను, రెడీ అవ్వమన్నారు, బయట చూస్తున్నా కుర్చీ వేసుకొని, ఏంటి ఇది మొత్తం కొండ మీద ఉన్నారు, ఒక 500-1000 మంది జనం, షూటింగ్ జరుగుతుంది. ఓకే. అసలు నాకు అర్థం కావట్లే, ఏంద్రా బాబు అనుకున్నాను. వెళ్ళి రెడీ అయ్యాను, రెడీ బయటకు వచ్చి పైకి వెళ్దాం సార్, కారులో కానీ నడుచుకెళ్ళాలి అన్నారు. అందరి మధ్యలో నడుచుకెళ్తున్నాను సార్, నాకు బాగా గుర్తుంది. కొండ మీద గుడారాల మధ్యలోంచి నడుచుకుంటే మొత్తం జనం, జూనియర్స్ అందరూ డ్రెస్ వేసుకుని లేచి నుంచి నేను వస్తున్నానని, వాళ్ళందరూ నేను ఎవరో తెలుసు, దర్శకుని తెలుసు కాబట్టి వాళ్ళు దండం పెడుతుంటే ఐ వాజ్ గోయింగ్ ఇన్ టు ది ట్రాన్స్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఆనరం దేర్. వాట్ హీ టోల్డ్ డే వన్, ఇట్స్ హ్యాపెనింగ్ దేర్. నాకు అలా స్పాట్కి వెళ్ళేసరికి ఏదో షార్ట్ చేస్తున్నాడు, నంబర్ ఆఫ్ టేక్స్ అయ్యేది, అలా నుంచొని ఉన్నాను, నా చేతిలో గన్ కూడా ఉంటుంది, బాగా గుర్తున్నాడు. ఎవరో చెప్పారు, పక్కన తిరిగి చూసి అలా వచ్చి ఆయన అలవాటు, ఆ రోజు స్టార్ట్ చేసింది ఎండ్ డే వరకు 2 వరకు ఫుల్గా ముట్టి చూస్తాడు నేను. అందులో లోపల కొంచెం ప్యాడింగ్ వేస్తుంటాను, ఆ సినిమాకి నేను కొంచెం బక్క కదా, ఆ క్యారెక్టర్ కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఉంటుంది, కొంచెం ప్యాడింగ్ వేసి అది వేసుకున్నాడా లేదా ఈ చమటకి వేసుకోవడానికి చెప్పి ఆయన డౌట్. రోజు చెక్ చేస్తాడు వచ్చి, ఇలాగా నానా పటేకర్ పరీందర్ చెక్ చేసినట్టు, జాకీ షరాఫ్ గన్ తీసినట్టు అలా చెక్ చేసేసి ఇలా సూపర్ సార్